90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. కరీంనగర్లో దారుణ హత్య కలకలం రేపుతుందని చెప్పవచ్చు. కరీంనగర్లోని లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నటువంటి రాము గౌడ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య గావింపబడ్డాడు. వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి రాము గౌడ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల కింద తమ కుటుంబంతో కలిసి కరీంనగర్కు రావడం జరిగింది. అయితే తమ భార్య లతశ్రీతో కలిసి కరీంనగర్లో కర్రీ పాయింట్ పెట్టి తను నిర్వహిస్తుండేవాడు రాము గౌడ్. సో అలా పిల్లలతో కలిసి చాలా సంతోషంగా జీవించారు. అయితే ఈ నెల హత్యకు గాయపడ్డాడు రాము గౌడ్ సతీమణి లతశ్రీ ఈ నెల 5వ తారీఖు నాడు సంగారెడ్డికి వెళ్ళడం జరిగింది. 10వ తారీఖు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత కరీంనగర్లో లక్ష్మీనగర్లో ఇంట్లో రాము గౌడ్ లేకపోవడంతో అనుమానం వచ్చినటువంటి భార్య 1 టౌన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే కరీంనగర్లోని కోతిరాంపూర్ పోచమ్మ వీధిలోని ఓ ఇంట్లో తన డెడ్ బాడీ దొరికింది. అయితే ఒక్కసారిగా అందరు కూడా షాక్ తిన్నారు. లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నటువంటి రాము గౌడ్ కోతిరాంపూర్లోని పోచమ్మ వీధిలో ఎలా హత్య గావింపబడ్డాడు. అయితే నిన్న డెడ్ బాడీ దొరికింది, కానీ 2 రోజుల క్రితమే అతను హత్య గావింపబడ్డాడుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యుల రోదనతో విన్నట్టని చెప్పుకోవచ్చు. తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఏడుస్తున్న సంగతి నెలకొంది. భార్య అదేవిధంగా పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారు. మాకు న్యాయం కావాలన్నట్టు కూడా వాళ్ళు ఏడుస్తున్న సంగతి నెలకొంది. లతశ్రీతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సివిల్ హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా రోదనలతో మిన్నడని చెప్పుకోవచ్చు. రాము గౌడ్ భార్య లతశ్రీ రోధిస్తున్న సంగతి ఒకసారి ఏం జరిగిందో అడుగుతాము. ఈ విషయం అంతా కూడా తన భర్త హత్య వెనుక ఎవరైనా హస్తం ఉందా, తనకేమైనా అనుమానాలు ఉన్నాయా కూడా విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు 5వ తేదీ నాడు సంగారెడ్డికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది అసలు? దాని తర్వాత వాడు రోజు ఫోన్ చేసిండట. 3 రోజులు షాప్ తీసిర్రు. మా రామున్న మా అత్తమ్మ తీసారు. బుధవారం నడిపించారు, బేస్తారం నడిపించారు, శుక్రవారం నడిపించారు. శనివారం పొద్దున 7 గంటలకు ఫోన్ చేసిండట. ఫోన్ చేసిన వాళ్ళు బయటికి పోయిండట. బయటికి పోయి మళ్ళీ కొద్దిసేపటికి వచ్చి చికెన్ తెచ్చుకున్నారట, నాటుకోడి తెచ్చుకున్నారట. మధ్యాహ్నం తిన్నారట. తిని వానికి కూడా తినబెట్టిండట. తినబెట్టి మధ్యాహ్నం సాయంత్రం 8కి మా అత్తమ్మ నీళ్ళు కాగబెట్టి పెట్టిన వాళ్ళని స్నానం చేసి టీషర్ట్ షార్ట్ వేసుకొని అలా డబ్బులు ఎన్ని ఉన్నాయో అవి పట్టుకొని ATM పట్టుకొని వేయిందట. వీళ్ళు వెలిసినా ఆగలేదట. వాడు ఫోన్ చేసుడుతోనే ఉరికిందట. ఆ రాత్రి మాకేం జరిగిందో మాకేం తెలియదు. శనివారం నాడు మధ్యాహ్నం నాకు 10 గంటలకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు అని అన్నాడు. 12-1 వరకు నువ్వు కరీంనగర్లో ఉండాలి సండే నాడు అన్నాడు. అంటే నేనుండికి సండే నాడు ఏమత్తా, నేను సోమవారం పొద్దున వస్తా అంటే సరే ఉండాలన్నాడు. నాతో అది ఒక్కటి విషయం మాట్లాడిండు. అంతకు మించి నాకు ఏం తెలియదు. నేను నిన్న మధ్యాహ్నం వచ్చిన. నా కొడుకు మొన్న సండే నాడు ఫోన్ చేసిండు. సాయంత్రం ఫోన్ చేస్తే డాడీ ఏం చేస్తుండ అంటే డాడీ ఉన్నాడా అని చెప్పిండు నా కొడుకు. నేను నిన్న మధ్యాహ్నం వచ్చేసరికి మా బావ వాళ్ళందరూ ఇంటి ముందట ఉన్నారు. నేను ఆటో దిగేసరికి వీళ్ళందరూ ఉన్నారు. ఏమైందంటే నా కొడుకును మా అత్తమ్మ
రామ్ లేడని మా అత్తమ్మ చెప్పింది. నా కొడుకు డాడీ లేడని నా కొడుకు చెప్పిండు. నేను వాళ్ళు చూసి వచ్చినాక వెంటనే నేను పోలీస్ స్టేషన్కి పోయినా, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆ రూమ్ కాడికి పోయారు. రూమ్ కాడికి పోయి చూసేసరికి వాడు చంపేసిపోయిండట. చంపి ఆ బంటి కూడా నా కొడుకు 3 రోజులకెళ్ళి మా డాడీ కనబడతలేడని వాడు ఒకడికి పోయి చూసేసరికి ఏంది బండి ఉన్నదట. ఇంకో ఆయన దగ్గర పోయి బాబాయ్ మరి డాడీ బండి గిడ కనబడుతుందంటే ఆయన నుండి తీసుకొని పోయి ఆ రూమ్ కాడికి పోయి చూసేసరికి వీళ్ళు రూమ్ చూసిరట. సపరేట్ బండి తీసుకున్నారు, సెల్లు తీసుకున్నారు, వచ్చి ఇంటికి వచ్చిరట. మన రూమ్ కాడికి పోయి చూస్తే ఇలా తాళం వేసి ఉన్నదట. మళ్ళీ పోయి చూసేసరికి పోలీసులను పట్టుకొని పోయి తాళం తీసేసరికి ఆయన చనిపోయి ఉన్నాడట. నాకే న్యాయం చేస్తారో, నా పిల్లలకే న్యాయం చేస్తారో, ఆ సంత ఆ మొగల్ని చంపి నన్ను లక్ష్మణ్ రాజు కూడా చంపి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చంపిరు. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటోడు కాదు, ఆయన ఒక 9 తినేటోడు కాదు. వాడు ఫోన్ చేసి రమ్మంటేనే పోతుండే ఊకే. సంతోష్ అనే వ్యక్తి మీ సార్కి ఫ్రెండ్ అవుతాడా? ఎట్లా పరిచయం? ఫ్రెండ్ అవుతారు, లక్ష్మణ్ రాజు ఫ్రెండ్ అవుతాడు, సంతోష్ అనేటోడు ఫ్రెండ్ అవుతాడు. ఊకే ఫోన్ చేసి రాము ఏం చేస్తున్నావురా, కర్రీ పాయింట్ తీసినామా అని అడుగుతాడు. నేనున్నప్పుడు ఊకే నేను చచ్చిపోతానా అంటే ఈ లక్ష్మణ్ రాజుకు ఊకే ఈయన ఫోన్ చేసి, సంతోష్ అన్నట్టు ఆయనే రాముకు ఫోన్ చేసి నేను చచ్చిపోతానా అంటే ఈ రాము ఏం చేస్తాడు, లక్ష్మణ్ రాజు ఫోన్ చేసి మీ బాబాయ్ చచ్చిపోతానట అని చెప్తుండే ఏం జరిగిందో ఆ రోజు ఏం జరిగిందో నాకేం తెలియదు. వాళ్ళు చంపి ఏం చేసిరో నాకు తెలియదు. ఇష్యూ జరగక ముందు మీ ఆయన మీకు ఏమైనా ఫోన్ చేయడం జరిగిందా? ఇట్లా ఉందని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగిందా? ఏం చెప్పలే నాకు, ఇది ఒక్క ఎప్పుడైనా నాకేం చెప్పలే. ఆయన మంచిగానే ఉన్నాడు. శుక్రవారం రాక షాపు తీసిండు, కర్రీ పాయింట్ తీసిండు. శనివారం పొద్దున నాకు ఫోన్ చేసి ఇది ఒక్క విషయం మాట్లాడిండు. ఇక అంతకు మించి నాతో ఏం మాట్లాడలే. నా కొడుకు కూడా ఏం చెప్పలేదట. నా కొడుకు ఉన్నాడు, మా అత్తమ్మ ఉన్నది, వాళ్ళకు కూడా ఏం చెప్పలేదట. ఆమె కూడా ఎటు పోతానవరా అంటే గిరాక పోయేస్తా అని అన్నాడట. అట్లే ఇక మాకేం తెలియదు, వాడు ఎట్లా చంపిండో మాకు తెలియదు. ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, ఏటీఎం ఉన్నాయి. అవి ఎన్ని వేలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నాయనో. ఇది మొత్తానికి కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. రాము గౌడ్తో ఉన్నటువంటి లక్ష్మణ్ రాజు, అదేవిధంగా వారి స్నేహితుడు ఇద్దరు కూడా ఈ ప్లాన్ ప్రకారమే కోతిరాంపూర్లోని పోచమ్మ వీధిలో ఉన్నటువంటి ఆ ఇంటికి తీసుకెళ్లి హతమార్చినట్టుగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా విషయాలు వారి కుటుంబ సభ్యులను అడుగుతాం. అన్న చెప్పండి, మీకు ఇందులో ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? అసలు ఎవరైతే వారి సత్యమాని చెప్తుందో అనుమానం వ్యక్తం చేస్తున్నా చెప్తుంది, గతంలో వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా రాము గౌడ్కి? ఇట్లా ఏం జరిగింది? వాళ్ళు దగ్గర 20 years నుండి మంచి స్నేహితులు ఇద్దరు. ఆయన 10 సంవత్సరాల కింద జాబ్ పోయింది. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను జాబ్ పోయింది. కొంచెం సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లలు కూడా అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి మా తమ్ముడే పాపం ఫ్రెండే కదా అని చెప్పి మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం డ్రింక్ కానీ, డిన్నర్ కానీ అన్ని వాడే వస్తున్నట్టు కొంచెం సైకోలాగా ప్రవర్తించి అతని దగ్గర పైసలు లేకుండేసరికి మన తమ్ముని దగ్గర 20,000 అమౌంట్ ఉండే మన దగ్గర. శనివారం రోజు మధ్యాహ్నం తాగించి వాడిని ఏమో చేసాను. అంటే అమౌంట్ గురించి చంపాడని మీరు అనుకుంటున్నారా? కేవలం 20,000 నాకు తెలిసి అమౌంట్ గురించి చంపారని అనుకుంటున్నా. 20,000 అమౌంట్ గురించా, లేకపోతే 20,000 అమౌంట్? వాళ్ళ దగ్గర ఎటువంటి శత్రుత్వాలు కోపాలు ఏం లేవు వాళ్ళ దగ్గర. కేవలం పైసా గురించి చంపినా నేను అనుకుంటున్నాను. అంటే కేవలం 20,000 రూపాయలు కంటే అమౌంట్ వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం అయితే లేదు. అంత గుర్తుపట్టడం, ముఖం గుర్తుపట్టడం అనంతగా ఎందుకు అంత చాలా మంది కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. నా అనుమానం ఏంటంటే అంటే మొత్తం తాగి పడుకోబెట్టి చంపిన అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు 2 3 అన్నది తెలియదు, కానీ 2 అయితే దొరికిండ్రు. ఇంకెవరు ఉన్నారని వాళ్ళ ద్వారా తెలుస్తుంది కావచ్చు త్వరలో. ఇది మొత్తానికైతే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే చేశారన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందన్న విషయము మీ సంగారెడ్డి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కూడా మాకు ఏం తెలియలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 1 Town సిఐ కోటేశ్వర్, అంటే ఈ కేసును టేకాఫ్ చేసినటువంటి 1 Town సిఐ కోటేశ్వర్ కూడా సివిల్ హాస్పిటల్ రావడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. దీని విషయాలపైన కూడా వచ్చి కుటుంబ సభ్యులతో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఎప్పుడైతే కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారో, కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే కోటేశ్వర్ దీన్ని కేసును చేయించడం జరిగింది. అంటే మృతుని ఎక్కడైతే హత్య గావింపబడ్డాడో ఆ ప్రదేశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి 1 Town సిఐ కోటేశ్వర్, అదేవిధంగా ఎస్ఐ
రాజన్న కలిసి ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసి విచారిస్తున్నారు. అదేవిధంగా ఆరా తీస్తున్న కూడా పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో కూడా కుటుంబ సభ్యులు అయితే ముందు నుండి కూడా చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయం కూడా మాకు తెలియట్లేదు. వారందరూ కూడా ప్రాణ స్నేహితులే, ఎప్పుడు కూడా కలిసి ఉండేవారు. ఎందుకు హత్య చేశాడు అనే విషయం కూడా మాకు ఇప్పటికి తెలియని పరిస్థితి ఉంది. కావాలనే తీసుకెళ్ళి తాగిపిచ్చి మరి హత్య చేసినట్టుగా వారి సతీమణి చెప్తుంది. అదేవిధంగా వారి అన్న కూడా మాట్లాడుతూ అతని దగ్గర, మా తమ్ముడి దగ్గర 20,000 రూపాయల అమౌంట్ ఉండే, ఆ అమౌంట్ విషయంలో తాగిపిచ్చి అతన్ని చంపేసి అమౌంట్ తీసుకునే విషయంలోనే చంపేసినట్టుగా వారి అన్న కూడా చెప్తున్న పరిస్థితి. అసలు ఈ విషయం మీద ఏం జరిగిందన్న విషయం అయితే ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. దీనిపైన ఇంకా కేసు కూడా విచారణ జరుగుతుంది. దీనిలో ఏం జరిగి ఉంది అనే విషయం ఇంకా తెలియాలంటే మరి కొన్ని గంటలు మనం వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.